ఆంధ్రాలో లిక్కర్కి సంబంధించినటువంటిది వాస్తవంగా మినిమం 99 రూపాయలకే మద్యం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. పాలసీ పరంగా అది రన్నింగ్లో ఉంది. అది కాకుండా ఇప్పుడు అసలు మినిమం ఎంత ఉండాలా అన్నటువంటి దాని మీద ఒక కమిటీ, ఆ కమిటీకి మాజీ న్యాయమూర్తి సునీల్ చౌదరితో పాటుగా మరికొంతమంది మాజీ అధికారులతో కలిపినటువంటి కమిటీ. వీళ్ళు బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళకి ఇంటిమేట్ చేయాలి, వాళ్ళు ఎంత పెట్టి ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళు ఎంతకి ప్రభుత్వానికి ఇస్తారు, ఎంతకి అమ్మాలి అన్నటువంటి పాయింట్. ఇది కనిష్ట ధర ఎంత అనేది నిర్ణయించేందుకోసం ఈ కమిటీ. ఎందుకు అంటే ఈ కమిటీ వాస్తవంగా అయితే అవసరం లేదు, ప్రభుత్వం నిర్ణయించవచ్చు, లేదంటే ఆ సదరు కంపెనీలు నిర్ణయించవచ్చు. కానీ కంపెనీలు నిర్ణయిస్తే వాళ్ళు ఇష్టారాజ్యం అవుతుంది, ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రజల్లో నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఇది మాకేం సంబంధం లేదు, ఒక స్వతంత్ర కమిటీ వేసాం, ఆ కమిటీ నిర్ణయాలు తీసుకుంది అన్నటువంటిది. ఇప్పుడు 99 రూపాయల మద్యం రేపు పొద్దున్న 125 వాళ్ళదే బాధ్యత, అంతకంటే 50 రూపాయలకే మద్యం వచ్చినా వాళ్ళదే బాధ్యత. వాస్తవంగా ప్రభుత్వం ఏం చెప్తే వాళ్ళు అదే ఇస్తారు. కాకపోతే ఒక వ్యవస్థ ద్వారా నడిచింది అనేటటువంటి కోణం. రేపు పొద్దున కోర్టులకు వెళ్ళినా, ఇప్పుడు లైక్ కేజ్రీవాల్ విషయంలో ఏం జరిగింది, ఇట్లాంటి డెసిషన్ ప్రభుత్వం తీసుకుంటే కేజ్రీవాల్ ఆ పాయింట్ మీదనే కేసులు పెట్టడం లాంటిది జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి మద్యం దుకాణాలు ప్రైవేట్ చేతులకు వెళ్ళినటువంటి సందర్భంలో దాన్ని బేస్ చేసుకుని కేసు పెట్టినటువంటిది మద్యం కుంభకోణం అన్నట్టు. ఇక్కడ అట్లాంటి ప్రాబ్లం రానియకుండా ఆ కమిటీ నిర్ణయాల ఆధారంగా జరుగుతోంది, అట్లాగే క్యాబినెట్ నిర్ణయాల ఆధారంగా జరుగుతుంది అన్నటువంటి రూట్లోనే తీసుకువెళ్ళేటటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ.